రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో కార్యకర్తే అధినేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ నిర్వహించిన ఈ గ్రీవెన్స్కు తెలుగు తమ్ముళ్లు భారీ సంఖ్యలో వినతులను సమర్పించారు. జనసేన ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు వర్మ స్పందిస్తూ, అటువంటి వ్యాఖ్యలను నేను పట్టించుకోలేదని, మా కార్యకర్తలు కూడా అటువంటి వ్యాఖ్యలపై ఆందోళన చెందలేదన్నారు. మీడియా ముందుకు వచ్చే సమయం లేక రాలేకపోయానే తప్ప మరి ఏమీ లేదని, ఇప్పుడు పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడంతో మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. అలాగే ఒక ప్రక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంటే, మరో ప్రక్క కార్యకర్తల సంక్షేమం కోసం భవిష్యత్ రథసారథి మంత్రి లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్ర కారణమని తెలిపారు. అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతుంటే, ఎక్కడికక్కడ అహర్నిశలో కష్టపడుతుంటే, వేళ నారా లోకేష్ గారు పార్టీ కార్యకర్తల కోసం, మన భవిష్యత్ తర తెలుగుదేశం పార్టీ రథసారథి పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ కార్యకర్తలు పార్టీ కుటుంబాల కోసం ఏమి చేయాలి, వాళ్ళని ఎలా ఆదుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు నారా లోకేష్. ఈవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ అంటున్నారు, ఈవేళ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు పార్టీ ఓడిపోయినా పార్టీకి నేనున్నానని ముందుకొచ్చిన నాయకుడు నారా లోకేష్. వచ్చి 3200 కిలోమీటర్ల పాదయాత్ర అలుపెరక్కండా బోల్డ్ ప్రజా సమస్యలు, రైతాంగ సమస్యలు, మత్స్యకార సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలు, ఈ సమస్యలన్నీ తెలుసుకుంటా ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన దుర్మార్గంగా ఈ యొక్క వ్యవస్థ ఎంచేదంటే ఈ బీసీల మీద ఎంచేదంటే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్న అన్ని జాతులకి సంబంధించిన సమస్యలని తెలుసుకుంటూ వాటి పరిష్కార దిశగా, అదేవిధంగా నిరుద్యోగ యువకులకు కానీ ఇన్ని రకాలుగా అతని యొక్క పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వెన్నెముగ్గా నిలిచింది. వేళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జెండా ఎగరేసిందంటే తెలుగుదేశం పార్టీకి ముఖ్య కారణం యువగలం పాదయాత్ర చేసిన నారా లోకేష్ గారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి కోసాలు కదిలి విధంగా యువగలం పాదయాత్ర నడిచింది. అందుకే ఎక్కడికెక్కడ గొడవలు, రాళ్లు, అర్ధరాత్రి కరెంట్లు తీసేయడం, పాదయాత్రకు ముందుకు సాగకుండా జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయ్యెత్తులు పన్నా నారా లోకేష్ గారు భయపడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని బలీయంగా, అత్యంత బలీయంగా నిలబెట్టిన నాయకుడు నారా లోకేష్ గారు. ఆయనకి ఎప్పుడు కూడా నిరంతరం పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ కార్యకర్తల కుటుంబాలు కానీ ఏ విధం అవుతున్నాయి, ఏమి సహాయపడాలి, వాళ్ళకి వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటున్నారు, కేసులకు ఎదురెళ్తున్నారు, ఎంతోమంది చనిపోయారు ఈ పార్టీ కోసం. అటువంటి కార్యకర్తల కోసం ఏమి చేయాలని ఒక ఆలోచనతో వైసీపీ ప్రభుత్వంలో పడిన బాధలు, ఇబ్బందులు ఏం పడ్డారో అవన్నీ కూడా అర్జీ రూపంలో తీసుకుంటే వారికి అన్నీ కూడా సహాయ సహకారాలు చేద్దామన్న ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నుంచి ఈ యొక్క ఆలోచన పుట్టింది నారా లోకేష్ గారి మెదడులోంచి. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నిజంగా పోరాడిన కష్టం, దెబ్బలు తిన్న కష్టం, కేసులు పెట్టించుకున్న కష్టం ఈ వేళ ఎంతో ఆనందంగా కార్యకర్తల మొఖాల్లో కనపడుతుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అభాగ్యుల జీవితాల్లో కాంతి రేఖల సీఎం సహాయ నిధి. కాకినాడ నియోజకవర్గంలో 8 మంది లబ్ధిదారులకు 6,15,000 రూపాయల చెక్కులను అందించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు.
పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కార్యకర్తే అధినేత కార్యక్రమం. జనసేన నాయకుడు నాగబాబు వ్యాఖ్యలను తాను గాని తన కార్యకర్తలు గాని పట్టించుకోలేదన్న వర్మ. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన. నగరంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.